శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మిథున రాశి వారికి 16th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కుదిరినట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మిథున రాశి వారికి సమయం ఎలా ఉండబోతుంది. గ్రహాలు అన్ని మీ రాశి నుంచి 9వ స్థానంలో రావడం జరిగింది. 9వ స్థానం లోపల కనుక మీరు చూసుకున్నట్లయితే ముందుగానే ఇక్కడ రాహు ఉన్నాడు, ముందుగానే ఇక్కడ బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, ఇప్పుడు సూర్యుడు రావడం జరిగింది. 23rd ఫిబ్రవరి తర్వాత కుజుడు కూడా ఇక్కడ వస్తాడు. సో ఒక రకంగా చెప్పాలంటే భాగ్య బలం పెరగబోతుంది. 9th హౌస్ బలం రాబోయే రోజుల్లో పెరగబోతుంది. ఒక విషయం తెలుసుకోండి, కొన్నిసార్లు త్రికోణ భావ బలం కనుక పెరిగినట్లయితే చాలా మంచిది. కేంద్ర త్రికోణ భావ బలం కనుక పెరిగినట్లయితే చాలా మంచిది. అది ఇప్పుడు త్రికోణ భావ బలం మీకు రాబోయే రోజుల్లో పెరగడం వల్ల మిథున రాశి వారికి పూర్వం లాస్ట్ ఒక 1 month లేకపోతే ఒక 40 days లేకపోతే ఒక 50 days అనుకోండి, 2025 నవంబర్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారి జీవితం లోపల కొన్ని అనుకుని అస్సలు జరగలేవు. అంటే ఆశ చాలా పెట్టుకున్నారు, కానీ అందులో చాలా నిరాశని చూడడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఏదైనా గ్రోత్ ఉందా అంటే గ్రోత్కి స్టెప్ అయితే రాబోయే రోజుల్లో మీరు వేయబోతున్నారు. గ్రోత్కి రాబోయే రోజుల్లో ఒక అడుగు అయితే మీరు వేయబోతున్నారు. కొన్ని వర్క్ లోపల ప్రోగ్రెస్ కనపడుతుంది, కొన్ని అనుకున్న పని లోపల వేగం కనపడుతుంది. అలాగే దానితో పాటు ఏదైనా చేయాలని పూర్వం ఏదైతే మీరు అనుకున్నారో రాబోయే రోజుల్లో అది మీరు చేయడానికి మొదలు పెడతారు. అంటే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో సమయం మిథున రాశి వారికి ఏదైతే ఉందో ఇది స్టార్టప్ టైం అయితే ఉండబోతుంది. స్టార్టప్ టైం ఉంది. ఈ స్టార్టప్ టైం లోపల 2 విషయాలు చాలా క్లియర్గా పెట్టుకోండి. మీరు 2 things ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దాట్స్ క్లారిఫై యువర్ మైండ్. ఫస్ట్ ఏంటంటే విజన్. మీరు ఏదైతే చేస్తున్నారో దాని విజనరీ ప్లాన్ మీ దగ్గర ముందుగా ఉండాలి. ప్లాన్ లేకుండా మీరు డైరెక్ట్గా వెళ్తున్నట్లయితే అది సరిగ్గా అస్సలు అవ్వదు. ఎందుకంటే దేవుగురు బృహస్పతి ఆస్పెక్ట్ కూడా ఉంది ఇక్కడ. సో విజన్కి చాలా సపోర్ట్ ఇస్తాడు దేవుగురు బృహస్పతి. రెండోది ప్రైవసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 విషయాలు మీరు రాబోయే రోజుల్లో చాలా కాపాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఒకటి విజన్ క్లియర్గా ఉండాలి, రెండోది ప్రైవసీ. ఈ 2 కనుక మీ దగ్గర క్లియర్గా ఉన్నట్లయితే మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఎవరు అస్సలు ఆపరు. మీ అంతా మీరే ముందుకెళ్తారు, మీ అంతా మీరే గ్రోత్ ఉంటుంది. ఇది నేను మీకు ఏదో ఆశ్చర్యంలా మీకు ఏదో కొద్దిగా మెప్పించుకోవాలి అస్సలు నచ్చదు. ఎందుకంటే మెప్పించుకోవాలనుకున్నట్లయితే నేను పూర్వం చాలా చెప్పాను, మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. సో రాబోయే రోజు గ్రహస్థితి ఉన్నది నేను మాట్లాడదు ఎప్పుడు కూడా, నా సొంత విషయాలు ఎప్పుడు నేను ఎక్కువ మాట్లాడను, తెలుసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీరు చూసుకోండి, మీ తృతీయాధిపతి సూర్యుడు భాగ్యస్థానం నుండి తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు. ఎఫర్ట్స్ రాబోయే రోజుల్లో పనిచేస్తాయి, ప్రయత్నాలు పనిచేస్తాయి రాబోయే రోజుల్లో. ఇంకో విషయం, మీ 12th లార్డ్ అలాగే మీ 5th లార్డ్ శుక్రుడు అవుతాడు. 9th హౌస్లో ఉండి కేంద్ర త్రికోణ భావబలాన్ని పెంచుతాడు. దాని వెంట రాహు ఉన్నాడు. సో 5th అలాగే 1st హౌస్ బలం కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. రాహు త్రికోణ భావాధిపతి వెంట కనుక ఉన్నట్లయితే రాహు అప్పుడు శుభకారకుడు అవుతాడు, పాపకారకుడు అవ్వడు. అప్పుడు పైగా ఇంకా రాహు ఇంకా పైగా సపోర్ట్ చేస్తుంటాడు, హాని అయితే అస్సలు చేయడు. ఇంకో విషయం తెలుసుకోండి, ఇక్కడ తోడుగా సూర్యుడు ఉన్నాడు, తృతీయాధిపతి వెంట ఉన్నాడు. ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నారో అవుట్ ఆఫ్ కంట్రీ లోపల పర్మనెంట్ సెటిల్ అవ్వాలని ఎవరైనా అనిపించినట్లయితే ప్రయత్నం నడుస్తున్నట్లయితే దానికి మీరు ఏదో కార్డ్ అంటాడు, ఆ కార్డు కనుక మీరు అనుకున్నట్లయితే యోగం అయితే కనపడుతుంది. గోచరం లోపల అయితే స్థితి గతులు అయితే ఆ ప్రకారంగా మీ అనుకూలంగానే ఉండబోతున్నాయి. అండ్ ట్రావెలింగ్స్ కూడా రాబోయే రోజులు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. కొద్దిగా ధార్మిక క్షేత్రాల లోపల ఎక్కువ ఆసక్తి కలగబోతుంది. కొద్దిగా ఆధ్యాత్మిక విషయాల లోపల ఇంకా ఎక్కువగా చాలా లోతుగా జ్ఞానం అయితే మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే కొద్దిగా ధార్మిక పరంగా కొద్దిగా దాన్ని మనం ఏంటంటే ఇందులోపల చాలా మొండి వ్యక్తి రాబోయే రోజుల్లో మీరు కాబోతున్నారు. ఓవరాల్ చెప్పాలంటే మిథున రాశి వారికి టైం ఏదైతే ఉందో బెస్ట్ ఉంది, రాబోయే రోజుల్లో మంచి టైం అయితే ఉంది. కానీ ఒక చిన్న మైనస్ పాయింట్ చెప్తా, మీరు యాక్సెప్ట్ చేయాల్సింది. ఎవరైతే కెరియర్ లోపల ప్రెజెంట్స్ అప్స్ అండ్ డౌన్స్ నడుస్తున్నాయో ఈ అప్స్ అండ్ డౌన్స్ ఇంకా కంటిన్యూ అలాగే ఉంటాయి. వాట్ ఐ సే వినండి,
కెరియర్ లోపల ఎవరికైతే అప్స్ అండ్ డౌన్స్ నడుస్తున్నాయో అవి ఇంకా అలాగే నడుస్తుంటాయి, అలాగే కొనసాగుతుంటాయి. ఎంతవరకు ఉంటాయంటే ఎంతవరకు అయితే మీరు అష్టమ భావాన్ని ఉపయోగించారో, ఎంతవరకు అయితే మీరు అష్టమ భావాన్ని ఉపయోగించారో అంతవరకు మీకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు అష్టమ భావాన్ని ఎలా ఉపయోగించాలి, నేను రెండు రోజుల తర్వాత ఒక వీడియో చేసి పెడతాను. అష్టమ భావాన్ని ఎలా ఉపయోగించాలి అది 100% మిథున రాశి వాళ్ళు చూడాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి అష్టమ భావాధిపతి దశమ స్థానంలో గోచరం ఉంది. మీరు చేస్తున్న ప్రొఫెషన్ పని ఏదైనా కావచ్చు, అందులో అష్టమ భావానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే. లేకపోతే మీ జాబ్ కావచ్చు, మీ ప్రొఫెషన్ కావచ్చు, మీ కెరియర్ కావచ్చు, డౌన్ అవుతుంది. ఒక 6 months కొలాప్స్గా ఉంటుంది, మళ్ళీ 3 months లేచుద్ది, మళ్ళీ 6 months కొలాప్స్ అవుతుంది, మళ్ళీ 3 months లేచుద్ది. ఇలా అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. ఒకవేళ మీకు ప్రెజెంట్ నడుస్తున్నట్లయితే మీరు క్లారిఫై చేసుకోండి, అవునా కాదా. ఇక మనం ప్రకారంగా చూసుకుందాం. దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం కూడా ఉండడం వల్ల కొన్ని విషయాలు మీకు అయితే హెల్ప్ అయితే చేస్తుంది. హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి హెల్త్ పరంగా ప్రెజెంట్ ప్రాబ్లం లేదు. ఏదైనా ముందు నుంచి ప్రాబ్లం ఉన్నట్లయితే, ఏంటి మీ హెల్త్ లోపల ముందు నుంచి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అది కొద్దిగా మీరు చెక్ చేసుకోండి. అది మీరు కొద్దిగా చెక్ చేసుకోండి. చెక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ 6th లార్డ్ మార్స్ అవుతాడు, అది 8th హౌస్లో ఉన్నాడు. కొద్దిగా చెక్ చేసుకోండి, మెడికల్ ద్వారా కొద్దిగా మీరు సపోర్ట్ తీసుకోండి. ఓకే, అని బీపీ అయితే కనపడుతుంది, బీపీ అలాగే కొలెస్ట్రాల్ ఇది ప్రెజెంట్ అయితే మిథున రాశిలో కొద్దిగా ఎక్కువగానే కనపడుతుంది. వాకింగ్ ఎక్కువ చేయండి, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయండి, యోగా ఎక్కువ చేయండి, ప్రాణాయామం ఎక్కువ చేయండి, హెల్ప్ అవుతుంది హెల్త్ ప్రాబ్లం ఉన్న వారికి. వెల్త్ పరంగా ఎలా ఉంది, వెల్త్ పరంగా చాలా బాగానే ఉంది. వెల్త్ పరంగా ఏం లేదు, ఆకస్మికంగా డబ్బు వచ్చింది. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది, ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. తర్వాత మీ అంటే కుజుడు ఎప్పుడైతే మళ్ళీ రాహు వెంట 9th హౌస్లో వస్తాడో అప్పుడు కొన్ని అప్పులు చేస్తారు. అప్పు సరైన చోటైతే ఉపయోగం పడుద్ది. కొన్ని రాబోయే రోజుల్లో ఖర్చులు ఉన్నాయి, ఆ ఖర్చులు సరైన చోట అవుతాయి. కుటుంబం లోపల మాంగళిక కృత్యాలు అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుజుడిది 4వ దృష్టి అప్పుడు 23rd తర్వాత 12th హౌస్ పైన ఉండబోతుంది. సో కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అటుపక్క నుంచి మీకు గెలుపు అయితే కనపడుతుంది. ఖర్చులు అవుతాయి కానీ గెలుపు మీ దగ్గరనే కనపడుతుంది. ఓవరాల్ హెల్త్ వెల్త్ ఎలా ఉందంటే వెల్త్ పర్వాలేదు, ఆకస్మికంగా ధన ప్రాప్తి అయితే కలుగుద్ది. కానీ వర్క్ లోపల కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ గట్టి పెట్టండి. 2 రోజులు చేసాము 4 రోజులు వదిలేసాము అలా కాకుండా కన్సిస్టెన్సీగా పనిచేయండి, హెల్ప్ అవుతుంది. జాబ్ చేసే వారికి ఎలా ఉంది, జాబ్ చేసే వారికి ప్రెజెంట్ ఏదైతే టెన్షన్ నడుస్తుందో ఆ టెన్షన్ మీకు ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఉంటుందో, మార్చ్ 1st వీక్ నుంచి కొన్ని విషయాల్లో సెక్యూర్గా ఉంటారు. లేకపోతే వేరే చోటు జాబ్ అయినా మీరు చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి మార్చ్ నెలలో. ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే కొద్ది స్ట్రెస్ అయితే జాబ్ వల్ల మీరు చూడగలుగుతారు. ఓకే, బిజినెస్ వ్యాపారస్తులకు కనుక చూసుకున్నైతే టైం చాలా బాగుంది, దీన్ని సరిగా ఉపయోగించకండి. మీ చేతుల్లో ఉంది.
సమయం ఎలా మారుతుంటుందో మనం చేసే పని కూడా ఆ ప్రకారంగా మారాలి. సో మీరు ఆ ప్రకారంగా మారారా మారలేదా అది మీకు తెలుసు. చూసుకోండి గ్రోత్ ఉందా లేదా మీ కళ్ళ ముందే కనపడుతుంది. ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది? ఫ్యామిలీ పరంగా ఓకే, నేను అంత గుడ్ అయితే చెప్పను ఫ్యామిలీ పరంగా. ఇంతకీ ఫ్యామిలీ లోపల కొన్ని ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సడన్లీ అవుతాయి అని ఫ్యామిలీ లోపల మెంబర్స్ కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు పక్కన కూడా కొన్ని ఖర్చులు ఉన్నాయి. గేమ్స్ ఈ నెలలో ఏమైనా గేమ్స్ ఉన్నాయా అంటే గేమ్స్ ఉన్నాయి. ఈ నెల లోపల మిథున రాశి వారికి గేమ్స్ అయితే కనపడుతున్నాయి. ఆఫ్టర్ 20 తర్వాత అయితే మిథున రాశి వారికి సడన్లీ కొన్ని విషయాల లోపల జాక్పాట్ కావచ్చు, లక్ కావచ్చు, ఏదైనా అనుకోండి, సడన్లీ రావాల్సిన డబ్బు కావచ్చు, డబ్బుకు సంబంధించి కొన్ని గేమ్స్ అయితే కనపడుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేయడం ఓకేనా నాట్ ఓకేనా అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రస్తుత టైం లోపల కొద్దిగా ఆగండి. ప్రెజెంట్ టైంలో కొద్దిగా ఆగండి. నెక్స్ట్ మంత్ మీకు చెప్తాను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది మీ హోరోస్కోప్ చూసుకొని మీరు చేయడానికి ప్రయత్నించండి. ఓవరాల్ చూసుకున్నట్లయితే మిథున రాశి వారి టైం బాగుంది. 23rd అవనివ్వండి, కుజుడు ఇక 9th హౌస్లో అన్ని పంచగ్రహ కూటమి నడుస్తుంది, అది మీకోసం ఓకే. కానీ కర్మ నుంచి బయటపడకండి, ఖాళీగా అస్సలు ఉండకండి, టైం వేస్ట్ అస్సలు చేయకండి, ప్రయత్నించండి. అండ్ ప్రయత్నం చాలా ఎక్కువ గట్టిగా అయితే కనపడుతుంది. ఆ ప్రకారంగా కోరుకుంటున్న ప్రయత్నం మీరు చేసినట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. పరిహారాలు కనుక చాలా అనిపించినట్లయితే మన ఛానల్లో వెళ్ళండి, ప్లేలిస్ట్లో వెళ్ళండి. 2026 ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి, రెమెడీ చూడండి, అందులో వెళ్ళండి. మిథున రాశి మీ రాశి ఉంటుంది, అది మీరు చేయడానికి ప్రయత్నించండి. ఈ రాశి ఫలాలు మీ చంద్ర రాశి అలాగే మీ లగ్న రాశి ఆధారంగా మీరు చేయడానికి ప్రయత్నించండి. ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.